Hello everyone, welcome back to Gate ECE channel. So మనం ప్రీవియస్ వీడియోస్ లో మోడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా ఏం చూసాం? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాడ్యులేటింగ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ డివైడెడ్ బై క్యారియర్ యాంప్లిట్యూడ్. మరి ఇది పవర్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏమిటి? మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్. సో ట్రాన్స్మిటెడ్ పవర్ ఫార్ములా ఏమిటి? ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ఇంటూ carrier power into 1 plus mu square divided by 2. సో ఈ ఫార్ములాస్ ఏమైతే ఉన్నాయో ఇవి ఫర్ సింగిల్ టోన్ మాడ్యులేషన్. ఇవి సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటే నా మెసేజ్ సిగ్నల్ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉంటే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. లేదు మల్టీ టోన్ మాడ్యులేషన్ అంటే నా మెసేజ్ సిగ్నల్ లో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములాస్ కొంచెం చేంజ్ అవుతుంది. అంటే సో మ్యూటీ అనేది రిజల్టెంట్ మాడ్యులేషన్ ఇండెక్స్. మ్యూటీ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ mu1 square plus mu2 square so on. అలా మీకు ఎన్ని ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయో అన్ని మాడ్యులేషన్ ఇండెక్సెస్ ఇక్కడ వస్తాయి. సో ఆ కరస్పాండింగ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ మాడ్యులేషన్ ఇండెక్స్ మ్యూటీ. సో పవర్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? పవర్ ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు మ్యూటీ స్క్వేర్ divided by 2 plus mu t square. Similar ga transmitted power equals to carrier power into 1 plus mu t square. 1 plus mu t square divided by 2. So ఇది మల్టీటోన్ మాడ్యులేషన్ కి ఫార్ములా. సో ఇది డెరివేషన్స్ చూద్దాం తర్వాత. ఫస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇది సింగిల్ టోన్ మాడ్యులేషన్ కి, ఇది మల్టీటోన్ మాడ్యులేషన్ కి. సింగిల్ టోన్ మాడ్యులేషన్ కి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. సో మ్యూ ప్లేస్ లో మ్యూ టీ స్క్వేర్. సో రీప్లేస్ చేసేస్తే చాలు. సో ఇది సింగిల్ టోన్ మాడ్యులేషన్ కి, ఇది మల్టీ టోన్ మాడ్యులేషన్ కి. సో మ్యూ1 మ్యూ2 మ్యూ3 అనేవి ఏంటి? సో ఇది మల్టీ టోన్ మాడ్యులేషన్ కదా, అంటే మెసేజ్ సిగ్నల్ లో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో ఈచ్ ఫ్రీక్వెన్సీ కరస్పాండింగ్ మాడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూస్ ఇవి. వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి రూట్ చేస్తే మనకి రిజల్టెంట్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఫర్ మల్టీటోన్ మాడ్యులేషన్ అనేది మీకు వస్తుంది. ఆ వచ్చిన మ్యూటీని మీరు ఇందులో ఈ ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పవర్ ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్మిటెడ్ పవర్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో రెండు ఫార్ములాస్ చూడడానికి సేమే, బట్ ఇక్కడ మ్యూటీ దగ్గర
స్లైట్ చేంజ్ వస్తది. ఓకేనా? ఇప్పుడు డెరివేషన్ చూద్దాం. సో, యాజ్ యూజువల్ మనం ఏదైనా చేయాలంటే మనం ఏ డెరివేషన్ చేయాలంటే మనం ఏం కన్సిడర్ చేయాలి? స్టాండర్డ్ టైమ్ డొమైన్ ఈక్వేషన్ S of t. Amplitude modulated time domain equation S of t equals to AC 1 plus 1 plus 1 plus Ka into M of t whole bracket into cos omega ct. కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? M of t అనేది సింగిల్ టోన్ కాదు. మల్టీ టోన్ అంటే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో, లెట్ us assume M of t taken as Am cos omega suffix m1 t plus am2 cos omega m2t. సో, మన m of t అనేది ఏంటి? 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఒమేగా m1 అండ్ ఒమేగా m2. వాటి కరెస్పాండింగ్ యాంప్లిట్యూడ్స్. సో, ఈ ఒమేగా m1 ఫ్రీక్వెన్సీ కరెస్పాండింగ్ యాంప్లిట్యూడ్ am1, ఒమేగా m2 ఫ్రీక్వెన్సీ కరెస్పాండింగ్ యాంప్లిట్యూడ్ am2. అంటే ఇప్పుడు నేను 2 ఫ్రీక్వెన్సీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతది? AC 1 plus Ka am1 cos omega నేను 1 అంటాను. omega 1t plus Ka am2 cos omega 2t. Whole bracket into cos carrier frequency cos omega ct. సో, మనకి నేను మోడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా ఏం చెప్పాను? mu equals to am divided by AC. సో, మనకు 1 బై AC ఏమవుతది? Ka. సో
KA into AM. అంటే ఇది 1/AC ఈక్వల్స్ టు KA. సో మన KA AM ఎలా రీప్లేస్ చేయొచ్చు? మ్యూ కింద రీప్లేస్ చేయొచ్చు. సో ఇదేమవుతుంది? μ1. ఇది μ2. సో సిగ్నల్ నుంచి μ1, μ2 వచ్చేసాయి. ఇప్పుడు మీకు టోటల్ మ్యూటీ కావాలి అంటే సో టోటల్ మోడ్యులేషన్ ఇండెక్స్ కావాలి అంటే సో ఇండివిజువల్ మోడ్యులేషన్ ఇండెక్స్ టైమ్ డొమైన్ ఈక్వేషన్ నుంచి తీసుకొని వాటికి స్క్వేర్ చేసి ఎడిషన్ చేసి రూట్ పెట్టడమే. అప్పుడు మీకు మ్యూటీ అనేది వచ్చేస్తుంది. సో మ్యూటీ రాగానే సో పవర్ ఎఫిషియన్సీ టోటల్ పవర్ ట్రాన్స్మిట్ చేయాలి. ఓకేనా? సో ఇది ప్రాసెస్. ఒకవేళ మీకు టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఇచ్చి మోడ్యులేషన్ ఇండెక్స్ అండ్ ఎఫిషియన్సీ టోటల్ పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇండివిజువల్ మోడ్యులేషన్ ఇండెక్సెస్ మీరు ఫైండ్ అవుట్ చేసి వాటికి స్క్వేర్ చేసి ఎడిషన్ చేసి రూట్ కట్టి సో రిజల్టెంట్ మ్యూటీని ఫైండ్ అవుట్ చేయాలి మోడ్యులేషన్ ఇండెక్స్ ని. ఆ రిజల్టెంట్ వచ్చిన మోడ్యులేషన్ ఇండెక్స్ ని ఎఫిషియన్సీ టోటల్ పవర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద పవర్ ఎఫిషియన్సీ అండ్ టోటల్ పవర్ వాల్యూ. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.